వర్షం, మరోవైపు వరదలు, కొన్ని చోట్ల హెలికాప్టర్లలో ఆహార పొట్లాలు ఇస్తున్న పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా దేని గురించి ఆలోచిస్తారు? ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి, వరదలు ఎప్పుడు పోతాయని. కానీ మెగా అభిమానులు మాత్రం తమ చిరంజీవి సినిమా చూడాలని తడిసి ముద్దైపోయారు. తడుస్తూనే థియేటర్ల ముందు క్యూ కట్టారు. ఒక్కో చోట నీళ్లలో మునిగిన సినిమా హాలల్లోనే సినిమా చూశారు. అది మే 9, 1990 జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిన రోజు. టైమ్లెస్ క్లాసిక్ గా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను ఇవాళ తెలుసుకుందాం. చిరంజీవి సుప్రీం స్టార్ గా ఉన్న రోజులవి. అప్పటికే కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో కొండవీటి దొంగ సినిమా విడుదలై రికార్డులు సృష్టించింది. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు చిరంజీవి. వీరి కాంబినేషన్ కు శ్రీదేవిని జత చేస్తూ వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ నిర్మాతగా సిద్ధమయ్యారు. ఈ కాంబినేషన్ సంచలనంగా మారింది. ముందు వజ్రాల వేట పేరుతో సినిమా మొదలైంది. వజ్రాల దొంగతన నేపథ్యం ఏదో అనుకున్నారు. షూట్ కూడా మొదలైంది. కానీ చిరంజీవికి అశ్విని దత్ కి రాఘవేంద్రరావుకు ఏదో తేడా కొట్టింది. మళ్లీ పునరాలోచన చేశారు. ఈసారి వారి మధ్యలో తలుక్కున మెరిసింది జగదేక వీరుడు అతిలోక సుందరి థాట్. వెంటనే దానిని పట్టాలెక్కించేశారు. సినిమా కథను డెవలప్ చేయమని యండమూరి వీరేంద్రనాథ్ కి అప్పగించేశారు. ఇంకేముంది, వారి ఆలోచనను తెర రూపం తెరవడానికి సరిపడే కథనం రెడీ చేశారు. ఇంద్రుడి కుమార్తె ఉంగరం పోగొట్టుకుని దాన్ని వెతుక్కుంటూ రావడం, ఇది మొదటి లైన్. ఇక్కడ అంతరిక్ష కేంద్రం వారు చంద్రుడి మీదకు ఒక మిషన్ కోసం ఎవరినైనా పంపించాలి. ఒక చిన్న పాప ప్రాణం కాపాడడానికి లక్షల రూపాయల అవసరం చిరంజీవికి. దీంతో చంద్రమండల యాత్రకు రెడీ అవుతాడు చిరంజీవి. ఇది రెండో లైన్. ఈ రెండు లైన్లను కలుపుతూ సినిమా. అంతా బాగుంది అని అనుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇదేదో తేడాగా ఉందని అన్నారట. చంద్రుడు, స్పేస్ షిప్ వంటివి సహజంగా ఉండవని చిరుకి అనిపించింది. డైరెక్టర్ కె రాఘవేంద్రరావు కూడా ఇదే భావించి జంత్యాలని రంగంలోకి దింపారు. ఆయన హీరో మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లి వచ్చినట్టు పెడదామని చెబితే ఆ పాయింట్ ఓకే చేశారు. ఆ పాయింట్ నచ్చడంతో దర్శకుడు కె రాఘవేంద్రరావుతో జంత్యాల కూడా స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేశారు. మాటలు కూడా ఆయనే రాశారు. సరిగ్గా 70 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. 9 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా సిద్ధమైంది. టెక్నాలజీ లేని రోజుల్లో అద్భుతంగా సినిమా వచ్చింది. సరిగ్గా రిలీజ్ డేట్ సమయానికి ఆంధ్ర రాష్ట్రం వర్షాల్లో తడిసి ముద్దవుతుంది. వరదల్లో ఊళ్లు మునిగిపోయాయి. ఇక సినిమా పని కూడా అయిపోయింది అనుకున్నారంతా. కానీ ప్రజలు మాత్రం సినిమా రిలీజ్ రోజు నుంచి సినిమాకి ఊపు తెచ్చేశారు. సినిమా అప్పట్లో ఎంత హిట్ అంటే 44 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ 15 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, సినిమా కోసం చిరంజీవికి 35 లక్షల రెమ్యునరేషన్ ఇస్తే శ్రీదేవికి 25 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట అశ్విని దత్. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఈ సినిమా సమయానికి శ్రీదేవికి విపరీతమైన క్రేజ్. బాలీవుడ్ లో శ్రీదేవి సూపర్ స్టార్. దీంతో అంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికి తెలుగు సినిమాకి అంత ఎక్కువ తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి కావడం విశేషం. అదండి సంగతి. గ్రాఫిక్స్ మాయలు, పాన్ ఇండియా ప్రచారాలు లేని రోజుల్లో, ముఖ్యంగా మొబైల్ ఫోన్, యూట్యూబ్ రివ్యూల హంగామా లేని పీరియడ్ లో, వర్షాలు, వరదలు ముంచేస్తున్న సమయంలో ఒక సినిమా ఆరెంజ్ లో హిట్ అయ్యింది అంటే అది నా భూతో నా భవిష్యత్ అనే చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.